వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్న అదనపు కలెక్టర్ కీమియా నాయక్. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై అసెంబ్లీలో స్పష్టమైన తేదీ ప్రకటించకుంటే ఆమరణ దీక్షకు సిద్ధమంటూ హెచ్చరించిన తాజా మాజీ సర్పంచ్లు. సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ కళ్లకు గంతలతో నిరసన. ఖాకీల మనసు కరిగింది. చంటి బిడ్డ ఏడుపు ఆపింది. గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు పరీక్ష హాల్లోకి తల్లి వెళ్లగా బిడ్డను ఆడించిన హోంగార్డ్. ప్రభుత్వ పట్టాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని సిపిఐ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. బస్ జాత కార్యక్రమానికి ఆశా వర్కర్లు తరలి రావాలని సిఐటి మహిళా అధ్యక్షురాలు మంజుల పిలుపు. బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అదనపు కలెక్టర్ కీమియా నాయక్ సిబ్బందికి సూచించారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పట్ల అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కీమియా నాయక్ అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఏఏ గ్రాంట్స్ నుండి ఎంత రావాలి, ఎస్టీఓలో వేసిన చెక్ల నుండి ఎంత రావాలి అని స్పష్టంగా సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లుల అంశంపై మాట్లాడినటువంటి హరీష్ రావుకి, పళ్ల రాజేశ్వరరెడ్డికి, కోవలక్ష్మికి, కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ నాయకులు ప్రకటించారు. అసెంబ్లీలో సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై స్పష్టమైన ప్రకటన రానందున నిరసనగా శాసనసభ నుండి వాకౌట్ చేసినందుకు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. మంత్రి సీతాక నుండి వచ్చినటువంటి స్పష్టత లేని మాటలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, 691 కోట్ల సర్పంచులకు ఇవ్వవలసిందేనని మాట్లాడుతూ అతి త్వరలో చెల్లిస్తామని స్పష్టమైన ప్రకటన లేకుండా మాట్లాడిన మాటలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై స్పష్టమైన తేదీతో సహా ప్రకటన రాకపోతే ఈ నెల 27వ తేదీన అమరవీరుల స్తూపం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అక్కనపల్లి కరుణాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమ్మ అంజయ్య, సలహాదారులు చాకలి రమేష్, కార్యదర్శులు గున్నాల లక్ష్మణ్, సిరికొండ శ్రీనివాస్, ఆర్ మహేందర్, చిట్నేని శ్రీనివాసరావు తదితర సర్పంచులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఈరోజు తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ ఆధ్వర్యంలో సర్పంచ్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఈ రోజు జరిగినటువంటి శీతాకాల సమావేశాలలో మరి సర్పంచ్ల యొక్క రావాల్సిన పెండింగ్ బిల్లు యొక్క స్పష్టమైన వైఖరిస్తారని మేము ఆశించినాం. కానీ ఈ ప్రభుత్వము సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద ఎలాంటి స్పందన లేదు.
అదేవిధంగా సర్పంచ్లో రావాల్సిన పెండింగ్ బిల్లుల మీద శీతాకాల సమావేశాలలో మాట్లాడమని చెప్పేసి వివిధ పార్టీల శాసనసభ్యులకు మేము వినతి పత్రాలు ఇచ్చినాం. మరి దానికి వాళ్ళు మా అభ్యర్థులను స్వీకరించి మరి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడినటువంటి హరీష్ రావు గారికి, పల్లె రాజేశ్వర రెడ్డి గారికి, కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, కోవ లక్ష్మి గారికి, వంశీ శాసనసభ్యులు గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సర్పంచులందరి పక్షాన. ఇలా సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల మీద మరి మాట్లాడి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడితే ఈ సమావేశంలో ఎలాంటి స్పందన లేదు. అదేవిధంగా బీజేపీ పార్టీ మరి కాటిపల్లి వెంకటరామరెడ్డి గారు కూడా సర్పంచులు రాసినటువంటి పెండింగ్ బిల్లుల మీద అసెంబ్లీలో మాట్లాడారు. వారికి కూడా మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులందరి పక్షాన కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో రాజకీయాలన్నీ పక్కకు పెట్టి సర్పంచులు రాసిన పెండింగ్ బిల్లులు ఏదైతుందో మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి హరీష్ రావు గారికి అదేవిధంగా కాటిపల్లి వెంకటరామరెడ్డి గారికి కూడా మరి ప్రత్యేకంగా మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా సీతక్క గారిని కూడా మేము సూటిగా అడగదలుచుకున్నాం. మరి మీరు సర్పంచ్లో రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు 690 కోట్లని మీరు మాట్లాడుతున్నారు కదా సీతక్క గారు, అసలు 600 కోట్ల రూపాయలు ఎస్టీఓలో జమ చేసినాయా? లేకపోతే సర్పంచులకు వివిధ పనుల ద్వారా రావాల్సిన పైసలు ఉన్నాయా? లేకపోతే ఏ రకంగా 600 కోట్ల రూపాయలు సర్పంచులకు ఇవ్వవలసింది ఉన్నదని చెప్పేసి మీరు చాలా వివరంగా స్పష్టంగా మేము ఎస్టీఓలో జమ చేసిన పైసలు 690 కోట్ల, లేకపోతే వివిధ పనుల ద్వారా మన ఊరు మన బడి, లేకపోతే రైతు వేదిక, సీసీ డ్రైన్, ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. వాటికి సంబంధించినటువంటి పైసల దేని అని కూడా మీరు స్పష్టంగా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు అయినా, జడ్పీటీసీలు అయినా గౌరవ వేతనం కూడా పెండింగ్ ఉన్నది. కాబట్టి ఈ ప్రజాప్రతినిధులకు రావాల్సిన గౌరవ వేతనం విషయంలో కావచ్చు, సర్పంచ్లు చేసిన అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు, ఏ ఒక్క గ్రాంట్ కింద ఎన్ని పైసలు రావాలని చెప్పేసి కూడా మరి ఈ పంచాయరాజు డిపార్ట్మెంట్ మరి సీతక్క గారు ఖచ్చితంగా స్పష్టమైన ప్రకటనతోని సర్పంచులకు ఎన్ని వేల కోట్లు రావాలని చెప్పేసి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అసెంబ్లీలో పదే మాట్లాడుతున్నటువంటి మరి కాంగ్రెస్ శాసనసభ్యులకు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ రాష్ట్రం ఏర్పడి 1,00,000 కోట్ల అప్పుతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిరు. ఈ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే మీ యొక్క పొంగులేటికి సంబంధించినటువంటి 5,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు మీరు విడుదల చేసిరు. కానీ కేవలం సర్పంచ్ యొక్క పెండింగ్ బిల్లులు వచ్చే వరకు మాత్రం మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు. దీని మీద ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఈ అధికార పక్షం మాట్లాడు కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఈరోజు మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సర్పంచ్లు రావాల్సిన పెండింగ్ బిల్లులో మాట్లాడుతున్న సందర్భంలో మాత్రమే రాజకీయాలను తీసుకొస్తున్నారు. మరి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు కాకుండా ఈ రాష్ట్రంలో నవంబర్లో 1,200 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడలే. అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు అదేవిధంగా బడా కాంట్రాక్టుల్లో పైసలు ఇచ్చినప్పుడు ఏ ఒక్క రోజు కూడా రాజకీయం మాట్లాడలే. కానీ సర్పంచ్ల విషయం వచ్చే వరకు రాజకీయం మాట్లాడుతారు. ఇది సరైనది కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన, సర్పంచ్లకు ఎన్ని బిల్లులు ఏ గ్రాంట్ కింద రావాలో శ్వేతపత్రం విడుదల చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ నెల 27వ తారీఖు రోజు ఏదైతే మేము చెప్పినామో ఆమరణ నిరాహార దీక్షని ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ రానున్న స్థానిక ఎన్నికలను కూడా మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఇక నుంచి ఏ ఎన్నిక జరిగినా కూడా మేము తీవ్ర స్థాయిలో సర్పంచులందరం ఐక్యత ఉండి అడ్డుకుంటామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లులు విడుదల చేసి మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి. లేని పక్షాలు మేము ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశంలో మా సర్పంచుల బాధలు గాథలు గురించి మాట్లాడినటువంటి శాసనసభ్యులకు మరియు వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు మా రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున తెలియజేస్తూ, ఈ గవర్నమెంట్ మంత్రి గారు దాటవేసే ధోరణి చేస్తున్నారు. ఈ దాటవేసే ధోరణి బంద్ చేయాలి. అధికార పార్టీ శాసనసభ్యులు కూడా దీన్ని రాజకీయం చేస్తున్నాడు. వరంగల్ జిల్లా నుంచి మాట్లాడిన శాసనసభ్యుడు కూడా దీన్ని రాజకీయంగా మాట్లాడుతున్నారు. ఇది రాజకీయం కాదు సారు, మేము ఏ పార్టీ గుర్తులో గెలవలేదు, మేము సర్పంచులము, మా ఏ పార్టీ గుర్తు కూడా బీఫామ్ ఇవ్వలేదు.
మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఏది అధికారంలో ఉంటే దానికి మేము అనుకూలంగా ఉండి పనులు చేసుకొని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం తప్ప మేము రాజకీయం చేస్తున్నాం కాదు. దయచేసి అధికార పార్టీ శాసనసభ్యులు కూడా మాకు మద్దతుగా మాట్లాడి బిల్లులు వచ్చేటట్టు చేస్తే మేము మీకు కృతజ్ఞత తెలియజేస్తాం. కానీ మీరు మాకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తే గ్రామాల్లో కూడా మేము తిరగనీయమని చెప్తున్నాం. ఏ ఎలక్షన్ వచ్చినా మేము అడ్డుకుంటాం. తీవ్రంగా ఈ శాసనసభ్యుడు రాజకీయం చేస్తే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులు తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కలెక్టరేట్ వద్ద చేస్తున్న సమ్మె 7వ రోజుకు చేరుకుంది. నిరసన కార్యక్రమంలో ఉద్యోగులందరూ కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష జాకు ప్రతినిధులతో పాటు MIS అండ్ CCOలు భవానీ, రజిత, జయ, ప్రమీల, రేణుక, రోషిని, గంగాధర్, దస్తగిరి, చంద్రమౌళి, నరేష్, విష్ణు, నరేందర్, భాగ్యలక్ష్మి, రాజు, రాజేందర్ మరియు జిల్లాలోని అన్ని మండలాల సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యాశాఖలో విలీనం చేయాలి. విద్యాశాఖలో విలీనం చేయాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులను రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు గ్రూప్ 2 పరీక్షలు కొనసాగుతూ ఉండగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని దామిక డిగ్రీ కళాశాలలో పరీక్ష రాయడానికి ఒక మహిళా అభ్యర్థి తన 2 నెలల పాపతో వచ్చింది. తల్లి పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రంలోనికి వెళ్లడంతో నానమ్మ దగ్గర ఉన్న పాప ఏడవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ షహనాజ్ గమనించి పాపను ఎత్తుకుని ఆడించింది. గ్రూప్ 2 పరీక్షల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చిన తల్లి పరీక్ష రాసేందుకు హాల్లోకి వెళ్లగా 2 నెలల బిడ్డకు మాత్రం 2 గంటల నిరీక్షణ తప్పలేదు. ఒకే చోట ఎక్కువసేపు ఉండడంతో ఏడుస్తున్న పాపను గమనించిన కాకి మనసు కరిగింది. హోంగార్డ్ ఆమెను ఆడుస్తూ ఓదార్చింది. దీంతో పాప నిద్రలోకి జారుకోవడంతో పక్కనే ఉన్న నాయనమ్మకు అందజేసింది. ఈ సంఘటనపై పలువురు నెటిజన్లు హోంగార్డ్ను అభినందిస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని BY నగర్, సుందరయ్య నగర్, ఇందిరానగర్, పద్మనగర్లలో ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని కోరుతూ BY నగర్ జెండా చౌరస్తాలో CPM పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలలో ఇళ్లు నిర్మించుకున్న గృహ యజమానులకు రిజిస్ట్రేషన్లు కాకపోవడం వల్ల బ్యాంక్ లోన్ లాంటివి రావడం లేదని CPM జిల్లా కార్యదర్శి మూషన్ రమేష్ పేర్కొన్నారు. వారికి రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గృహ యజమానుల నుండి సంతకాల సేకరణ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆధ్వర్యంలో BY నగర్ జెండా చౌరస్తా వద్ద BY నగర్, ఇందిరానగర్, అట్లాగే పద్మనగర్, సుందరయ్య నగర్, రాజునగర్ సంబంధించిన నివేశ స్థలాలకు సంబంధించి ప్రభుత్వం వెంటనే రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని సంతకాల సేకరణ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే గత ప్రభుత్వం హయాంలోనే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఏదైతే మున్సిపల్ తీర్మానం కూడా చేయడం జరిగింది. కానీ అది అమలు కాలేదు, మరి చట్టం చేయలేదు. దానివలన మరి ఇక్కడ ఈ ప్రాంతాలలో నివసించేటువంటి ప్రజలకు ఎలాంటి బ్యాంకు రుణాలు కానీ ఇంకా వ్యాపారం చేసుకున్న వాటి లావాదేవీల గురించి ఎలాంటి హక్కులు లేకుండా పోతున్నాయి. ఏ బ్యాంకు అప్పులు ఇచ్చే పరిస్థితి, రుణం ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ దాదాపు సిరిసిల్ల పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నప్పటికీ కూడా మరి ఇక్కడ మరి BY నగర్కి సంబంధించిన ఈ ప్రాంతాలకు సంబంధించిన వాళ్లకు మరి వ్యాపారం చేసుకున్నటువంటి ఎలాంటి వీలు లేకుండా పోతూ ఉంది. ఈ ప్రాంతాలలో అందరూ చిన్న తరగతి నుంచి వచ్చిన వాళ్ళే. మరి చిన్న తరగతి వాళ్ళకు కొంత చేదోడు వాదన ఉండేందుకు ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్ హక్కు కల్పిస్తే వాళ్ళకు వ్యాపారం చేసుకునేందుకు కావచ్చు, ఇల్లు కట్టుకునేందుకు కావచ్చు, దేనికైనా ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే 50 సంవత్సరాలు అవుతా ఉంది ప్రభుత్వం ఇచ్చి పట్టారు. కాబట్టి మరి వెంటనే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి దీని మీద దృష్టి పెట్టి మరి ఈ సమస్యను పరిష్కరించాలని, ఇక్కడ గత 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలు మరి రిజిస్ట్రేషన్ కావాలని వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళ కోరికను నెరవేర్చాలని ఈ సందర్భంగా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి సిరిసిల్లలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఈ నెల 18న నిర్వహించే బస్ జాతా కార్యక్రమానికి ఆశా వర్కర్లు హాజరవుతున్నట్లు CITU మహిళా అధ్యక్షురాలు B. మంజుల వెల్లడించారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారులకు ముందస్తుగా విధుల గైర్హాజరు నోటీసులు అందజేశారు.
ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు జాథా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంట్లో భాగంగా ఈ నెల 18న బస్సు జాథా సిరిసిల్లకు చేరుకుంటుందన్నారు. జిల్లాలోని అన్ని పిహెచ్సి పరిధిలో పనిచేసే వర్కర్లు ఆ రోజు సెలవు ప్రకటిస్తూ విధిగా నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మన రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయంలో బస్సు జాతర ప్రోగ్రాం 15 నుండి స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మనకు రానున్న 18వ తేదీ వరకు మనకు రావడం జరుగుతుంది అని అన్నమాట మన లీడర్స్ అందరికీ తెలుసు. ఇదే విధంగా అదే భాగంలో మన డిమనేశ్వ గారికి కూడా ఎమ్యునైజేషన్ డే మనకు బస్సు జాతర జరగబోతుంది కాబట్టి ఇక్కడ మన డిమనేశ్వ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా మీరు ప్రతి ఒక్క పిహెసిలలో లీడర్స్ అందరూ మీరు కన్సల్టింగ్ మీడియం మన మెడికల్ ఆఫీసర్స్ గారికి ఇచ్చి విత్ రిసీవ్డ్ కూడా తీసుకోగలరని కోరుతున్నాను. ఇట్లా మన జిల్లాకు వచ్చినప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే ఏదైనా ముందస్తు ప్రోగ్రాంలో ఏది చేయాలన్నా కానీ మన రాజన్న సిరిసిల్ల జిల్లా ముందుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పోరాటంలోనే మనం ముందున్నాం కాబట్టి అదేవిధంగా మన జిల్లాలో జరుగుతున్న ప్రోగ్రాన్ని కూడా మనము ఎట్లా అంటే రాష్ట్రానికి ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే ఒక ఖ్యాతి అట్లా ఆ విధంగా నిలబడే విధంగా ప్రోగ్రాం ప్లాన్ చేయాలి. ఇక్కడ అందరూ లీడర్స్ కూడా రెస్పాండ్ అవ్వాలి. ప్రతి ఒక్క ఆశ కూడా 9 గంటలకే అంటే రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే మనం చలో హైదరాబాద్ వెళ్తే మనం రాత్రి కూడా పోయిన రోజులు ఉన్నాయి. మన జిల్లాకు వస్తున్నాయి కాబట్టి 9 గంటల వరకు ప్రతి ఒక్క పిహెసిలో ఉన్న ఆశాస్ అందరూ వచ్చి మన బస్సు జాతను విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి ప్రతి ఫిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 17 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. భూ తగాదాలు, ఆస్తి తగాదాల విషయంలో చట్ట ప్రకారం నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని సూచించారు. గ్రీవెన్స్ డే ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందిస్తున్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూనే అసాంఘిక శక్తులు నేరస్తుల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూస్తామని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్న అదనపు కలెక్టర్ కీమియా నాయక్. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై అసెంబ్లీలో స్పష్టమైన తేదీ ప్రకటించకుంటే ఆమరణ దీక్షకు సిద్ధం అంటూ హెచ్చరించిన తాజా మాజీ సర్పంచ్లు. సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ కళ్లకు గంతలతో నిరసన. ఖాకీల మనసు కరిగింది, చంటిబిడ్డ ఏడుపు ఆపింది. గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు పరీక్ష హాల్లోకి తల్లి వెళ్లగా బిడ్డను ఆడించిన హోంగార్డ్. ప్రభుత్వ పట్టాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని సిపిఐ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. బస్ జాత కార్యక్రమానికి ఆశా వర్కర్లు తరలి రావాలని సిఐటి మహిళా అధ్యక్షురాలు మంజుల పిలుపు. బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
ఇవి ఇప్పటివరకు నబల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.